ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషి నుంచి సినీ ఇండస్ట్రీకి స్ట్రాంగ్ వార్నింగ్ వచ్చింది. థియేటర్ల బంద్ ఆలోచనలు ఎగ్జిబిటర్లు విరమించుకున్నారు. కూటమి సర్కార్ వచ్చి ఏడాదవుతున్నా సీఎంను ఎవరూ కలవకపోవడంపై డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ నుంచి ఇకపై ఎవరూ వ్యక్తిగత పనుల కోసం రావద్దని, వస్తే ఇండస్ట్రీ పెద్దలే రావాలన్నారు. పవన్ వ్యాఖ్యలతో సినీ పరిశ్రమలో కలకలం రేగింది. పవన్ సినిమాను ఆపడానికి కుట్ర జరిగిందంటూ వచ్చిన వార్తలకు బలం చేకూర్చేలా డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి లేఖ వచ్చింది. వెంటనే దిద్దుబాటు చర్యలకు సినీ పెద్దలు దిగారు. థియేటర్లను లీజుకు తీసుకున్న వారే థియేటర్లను బంద్ వేసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. సినీ పరిశ్రమలో నిర్మాతల మధ్యలో చీలికల వల్లే ఈ గొడవకు కారణమని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ నెల 30న కమిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఎగ్జిబిటర్లకు కావచ్చు, సినీ ఇండస్ట్రీ కావచ్చు, పవన్ కళ్యాణ్ పేషి నుంచి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ వెళ్ళినట్టే తెలుస్తోంది. దీంతో వాళ్ళు దిద్దుబాటు చర్యలు కూడా చేసుకున్నట్లుగా చూసాము. మరి నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? ఏదైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఏదైతే అటు డిస్ట్రిబ్యూటర్లకి సంబంధించి ఇటు చిత్ర పరిశ్రమకి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ చాలా కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పూర్తిగా కూడా సినిమా ఇండస్ట్రీని పక్కదోవ పట్టించారు, సినిమా టికెట్ల రేట్లను కుదించారు, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీని పూర్తిగా కూడా విచ్ఛిన్నం చేశారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అనేక ఇబ్బందులు కూడా పడినటువంటి పరిస్థితి ఉందని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఎవరిని కూడా, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను ఎవరిని కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సంఘాల ప్రతినిధులు కావచ్చు, మిగతా ఇతరకి సంబంధించినటువంటి నేతలు ఎవరైనా కూడా ఇప్పటివరకు వచ్చినటువంటి కలిసినటువంటి పరిస్థితులు ఎందుకు లేవనేది వారు ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం. ఎందుకనంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తర్వాత సినిమా షూటింగ్ వ్యవహారాలు కావచ్చు, సినిమాకి సంబంధించినటువంటి టికెట్ల వ్యవహారం కావచ్చు, సినిమా షూటింగ్లకు సంబంధించినటువంటి అన్ని అంశాలు, థియేటర్లు బాగు చేసేటువంటి అంశం, అన్ని అంశాల్లో కూడా సినిమా డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఒక సమన్వయంతో ఉండాలి. ఇక్కడికి వచ్చి ప్రభుత్వంతో చర్చలు జరపాలి. చర్చలు జరిపినటువంటి తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి అన్ని అంశాలని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, వారికి వచ్చేటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో, వారికి వచ్చినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా వీరు ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పటివరకు సంవత్సర కాలం గడుస్తున్నా కూడా ఇప్పటివరకు ఎవరిని కూడా వీరు కలవలేదనేది వీరు చెప్తున్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి కానీ చూడాలి, ఇప్పటివరకు కూడా వీరు ఎవరిని కూడా కలవలేదు, ఎందుకు కలవాల్సినటువంటి అవసరం రాలేదు. ఎందుకంటే కాళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాగా కూటమి ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఇలా ఉండారా అనేటువంటి ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారని పవన్ కళ్యాణ్ అయితే బాధపడినటువంటి పరిస్థితి. కానీ సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తి తానైనప్పటికీ కూడా తాను ఇక నుంచి కూడా పూర్తిగా కూడా సినిమా ఇండస్ట్రీ యొక్క బాగోగులు మాత్రమే కోరుతాను, తన వ్యక్తిగతాలకు సంబంధించినటువంటి ఏ అంశాలు కూడా లేనటువంటి అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పూర్తి స్థాయిలో వారికి అన్ని రకాలుగా అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. కాబట్టి చూడాలి మరి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ కామెంట్స్ తర్వాత ఇటు డిస్ట్రిబ్యూటర్స్లోనూ అటు సినిమా రంగానికి సంబంధించినటువంటి
ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వారిలో ఏమైనా కదలిక వచ్చి త్వరలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిని కలిసి వారికి ఉన్నటువంటి సమస్యలు మిగతా అంశాలు ఏదైనా చర్చించేటువంటి అవకాశం ఉందా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి అంశంగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, అయితే మనం చూసామంటే పవన్ కళ్యాణ్ కొత్త సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో కావాలనే కొంతమంది ఇలా థియేటర్స్ మూసేశారని జనసేన కార్యకర్తలు చెప్పడం కూడా మనం విన్నాం. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి దీనిలో నిజమెంత? అంటే ఇప్పటి వరకు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి సినిమా వస్తుందంటేనే అటు జనసేన పార్టీ నాయకుల్లోనూ ఇటు ఫ్యాన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆ సినిమా రిలీజ్ అవుతున్నటువంటి ఒక నెల రోజుల ముందు నుంచే థియేటర్ల వద్ద కావచ్చు ఆ ఫ్యాన్స్ అందరిలోనూ ఆ కోలాహలం కనపడతా ఉంటుంది. ఆ ఫ్యాన్ బేస్ కూడా పవన్ కళ్యాణ్కి ఉంది. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి హరిహర వీరమల్లు సినిమా రేపు 12వ తారీఖున వచ్చే నెల 12వ తారీఖున రిలీజ్ కావాల్సినటువంటి అంశం ఉంది. కాబట్టి ఈలోపే ఆ థియేటర్లు బంద్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది కానీ ఇది ఫ్యాన్స్ అయితే మాత్రం ఆగ్రహిస్తున్నారు. ఇది కేవలం పవన్ కళ్యాణ్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది వారు ఆరోపిస్తున్నప్పటికీ కూడా వారికి ఉన్నటువంటి సమస్యలు అటు థియేటర్కి సంబంధించినటువంటి యాజమాన్యము ఇటు డిస్ట్రిబ్యూటర్లు మిగతా ఉన్నటువంటి వారు నష్టపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చెప్తున్నారు. కానీ క్లియర్ కట్గా పవన్ కళ్యాణ్ అయితే చెప్పారు, ఇక నుంచి వ్యక్తిగత చర్చలు ఏమీ ఉండవు, పూర్తి స్థాయిలో ఎవరు కలవాల్సినటువంటి అవసరం ఉన్నా ఎవరు కలవాల్సినటువంటి అవకాశం వచ్చినా కూడా వారిని మాత్రం నేరుగా వచ్చి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఎవరికీ లేదు. ఎవరు కలవాలనుకున్నా వారికి సంబంధించినటువంటి సమస్యలు నేరుగా ప్రభుత్వంతోనే డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉందని పవన్ కళ్యాణ్ చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కూడా వీటన్నింటినీ కూడా చాలా తూచా తప్పకుండా పాటించాలనేటువంటి అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. కాబట్టి మరి చూడాలి, ఒకవేళ నిజంగానే హరిహర వీరమల్లు సినిమాని కనుక వీరు బ్యాన్ చేసేటువంటి అవకాశం వచ్చినా ఏదైనా వచ్చినా ఫ్యాన్స్ అయితే మాత్రం ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే మనం చూస్తాం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఎంత అయితే సహాయం చేస్తూ ఉంటారో అదేవిధంగా ఎంతైతే వారు నెమ్మదిగా ఉంటారో అదేవిధంగా పవన్ కళ్యాణ్కు కానీ ఆయనకి సంబంధించినటువంటి ఏ విషయాల్లో వారిని ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద వారు ఖచ్చితంగా వారి చర్యలు అయితే మాత్రం తప్పకుండా ఉంటాయనేది అటు ఫ్యాన్స్ నుంచి గతంలో వారు అనేక రకాలుగా సంకేతాలు అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. దుర్గా. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.